హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 71. ఏం మాట్లాడుతున్నారండి? ఒకవేళ సాహిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే ఇంత పెద్ద తప్పు ఎలా చేయగలిగారు? వేరే పరాయి ఆడపిల్లని మన ఇంటికి తీసుకురావడం ఏంటండి? మన అమ్మాయి వచ్చి మన ఇంటికి వచ్చి అతడు లేపుకు వెళ్ళడం గానీ, తీసుకెళ్ళడం గానీ చేయలేదు కదా! మీ కూతురు ఇష్టంగా వాళ్ళింటికి వెళ్తే వాళ్ళేం చేస్తారు? ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఒకవేళ నిజంగా సాహిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే ఏం చేస్తారండి మీరు? అని అడిగారు రాణి గారు. నా కూతురు వాడి దగ్గరికి కాకపోతే ఇంకా ఎక్కడికి వెళ్తుంది రాణి అని అరిచారు సారథి గారు. మన సాహిత్య సిద్ధు దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనకి దొరికేదండి. తను అక్కడికి వెళ్ళలేదంటే సిద్ధు దగ్గరికి వెళ్ళలేదు. మీరెలా ఇంత పొరపాటు పడ్డారు? అమ్మా, నాన్నకైనా ఖచ్చితంగా తెలుస్తుంది సాహిత్య ఊరికి వెళ్తే. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సాహిత్య తెలుసు. సాహిత్య అక్కడికి వెళ్తే ఒకరు కాకపోయినా ఒకరు ఖచ్చితంగా మీకు చెప్పేవాళ్ళు. సాహిత్య అక్కడికొచ్చిందని. కానీ ఎవరు చెప్పలేదంటే సాహిత్య అక్కడికి వెళ్ళలేదు అని అర్థం. పైగా సిద్ధు అలాంటి వాడు కాదు. మన అమ్మాయి కోరి మరీ అతని దగ్గరికి వెళ్తేనే మళ్ళీ మీ కూతుర్ని మీ చేతుల్లో పెట్టి మన ఇంటికి పంపించాడు. అలాంటి వాడు మళ్ళీ తెలియకుండా సాహిత్యాన్ని తీసుకెళ్తాడు అనుకుంటున్నారా మీరు? నిజంగా పొరపాటు పడ్డారు. అన్యాయంగా ఈ అమ్మాయిని తీసుకొచ్చారు. ఇలా ఒక అమ్మాయిని బలవంతంగా మన ఇంటికి తీసుకొస్తే తనకు ఎంత చెడ్డ పేరు. గుర్తించారా? మీ కూతురు ఆ అబ్బాయితో వెళ్ళిపోయింది అన్న ఊహకే మీరింత రాద్ధాంతం చేస్తే, ఆ అమ్మాయిని మీరు బలవంతంగా మన ఇంటికి తీసుకొచ్చారు మరి. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వచ్చి మన ఇంటికి వచ్చి ఎంత రాద్ధాంతం చేస్తాడో ఊహించగలరా? ఇప్పుడు వచ్చి సిద్ధు నా చెల్లినెందుకు తీసుకొచ్చారని చెప్తే అడిగితే సమాధానం చెప్తారా మీరు? మీ కూతురు అతడి దగ్గరికి లేకపోతే ఏం చేస్తారండి? అని అడిగారు రాణిగారు. నా కూతురు వాడి దగ్గర లేకపోవడం ఏంటి? వాడి దగ్గరే ఉంటుంది ఖచ్చితంగా. నా కూతురు వాడి దగ్గరే ఉంటుంది. తను వాడి దగ్గరికి తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. ఎవడు వస్తాడో రాని. నా ఇంట్లో కాలు పెట్టి బయటికి వెళ్ళగల సత్తా ఉన్న మగాడెవడైనా రానివ్వు. ఇప్పుడు తను ఇంట్లో లేదు అన్న విషయం బియ్యంకులకు తెలిస్తే ఏమైనా ఉందా? ఎంత గొడవ చేస్తారో తెలుసా? ఆ మనిషి ఏమైనా ఊరుకునే రకమా? అసలే అతడికి సాహిత్య అంటే చాలా ఇష్టం. చాలా నచ్చింది. తను ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఊరుకోడు. తను ఎక్కడ ఉన్నా పట్టుకొచ్చుకొని మరీ పెళ్లి చేసుకుంటాడు. వాడు అంత మంచిగా చూసుకుందాం అనుకుంటే తన జీవితాన్ని అంత కష్టాల పాలు చేసుకోవాలి అనుకుంటుంది నీ కూతురు. ఎన్నిసార్లు చెప్తారు? ఎలా చెప్తారు? వాడు వద్దు అంటే వినట్లేదు. ఏముంది వాడి దగ్గర? వాడిని పెళ్లి చేసుకోవడానికి బూడిదుందా? పోయి పోయి పల్లెటూరులో ఉన్న వాడిని పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఒక జాబ్ ఉందా? ఏమైనా ఉందా? ఆ పొలాలు ఉంటే ఆ పొలాలలో పని చేయించేవాడిని, ఆ ఊరిని పట్టుకొని వేలాడుతూ మా ఊర్లో సమస్యలను తీర్చేవాడిని, ఆ ఊరికే అంకితం అయిపోయిన వాడిని ప్రేమించాను అంటుంది. వాడిని పెళ్లి చేసుకుంటాను అంటుంది. మన స్థాయి ఏంటి? మన ఆస్తి ఏంటి? మన అంతస్తు ఏంటి? పోయి పోయి వాడికిచ్చి నా కూతుర్ని పెళ్లి చేస్తానా? తనకేమైనా పిచ్చి పట్టినట్లు ఉంది. అసలు ఎన్ని సార్లు చెప్పినా మన మాట వినట్లేదు. ఇంకా ఏం చేస్తే నీ కూతురు మారుతుందో అర్థం కావట్లేదు. పెళ్లి గడియలు అని చూడను. ఏది చూడను. సాహిత్య ఇంట్లో అడుగుపెట్టిన నిమిషం మన ఇంటికి మనీష్‌ని పిలిపించి అతడి అతడితో సాహిత్య మెడలో తాళి కట్టించేస్తా. నాకొక బాధ్యత తీరిపోతుంది. తనని అత్తారింట్లో వదిలేస్తే కానీ తనతో నాకు గొడవ పోదు అనుకుంటే ఎందుకిలా మన పరువు తీసే పనులు చేస్తుందో నాకర్థం కావట్లేదు. ఇంతమంది ఉండగా, ఇంత సెక్యూరిటీ ఉండగా కూడా ఇంట్లో నుండి తప్పించుకుపోయింది అంటే తనకి ఎంత ధైర్యం. మనమంటే విలువ లేదు అనే కదా! ఆల్రెడీ మన విలువ తీసిందనుకో, వాడికిచ్చి చేయను నేను. అంత కరాకండిగా చెప్పాక కూడా వెళ్ళిందంటే తను ఎంతకు తెగించిందో అర్థమవుతుంది. వాడెవడొస్తాడో రానివ్వు. ఈ అమ్మాయి మాత్రం బయటికెళ్ళేది లేదు. నా కూతురు ఇంట్లో అడుగుపెట్టాకే తనని వాళ్ళ ఇంట్లోకి పంపిస్తాను. వాళ్ళ అన్నయ్యే కాదు, వాళ్ళ డ్యాడీ, తాతలు దిగొచ్చినా నన్ను ఎదిరించేంత దమ్ము ఎవ్వడికి లేదు అని సారథి గారు హాల్లోనే కోపంగా కూర్చుంటారు. హిత కూడా ఏడుస్తూ రాణి గారి దగ్గర నిలబడి ఉంటుంది. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి ఆంటీ. నేనిక్కడ ఉండలేను. నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. ప్లీజ్ నేనెళ్ళిపోతాను అని వచ్చిన దగ్గర నుండి అంటుంది. ఊరుకోమ్మా వెళ్దువు గాని ఇంటికి. ఊరుకో ఏం కాదు అని రాణిగారు ఆశ, తార, హితని ఓదారుస్తూ ఉంటారు. వదిన అక్కడికి రాలేదాంటీ. నిజంగా తనే వస్తే మేమే చెప్పేవాళ్ళం కదా! ప్రామిస్‌గా ఆంటీ వదిన ఇంటికి రాలేదు. తనెక్కడికి వెళ్ళిందో నిజంగా మాకు తెలియదు కానీ, అన్నయ్య దగ్గరైతే తను రాలేదు. తనెక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు. నన్ను మా ఇంటి దగ్గర దింపేయండి. అమ్మా, నాన్న నా కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉంటారు. ప్లీజ్ నేను ఇంటికి వెళ్ళిపోతానని హిత ఏడుస్తూనే ఉంటుంది. కరెక్ట్‌గా సాయంత్రం సమయంలో సాహిత్య వాళ్ళ ఇల్లు అడ్రెస్ తెలుసుకొని సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
సిద్ధు బైక్‌తో వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటే సెక్యూరిటీ అక్కడే ఆపేశారు. అతడు ఉన్న కోపంలో, "మర్యాదగా అడ్డు తప్పుకోండి. నేనున్న బీపీలో ఎవరికి ఏది పగులుతుందో కూడా తెలియదు. మర్యాదగా అడ్డు తప్పుకోండ్రా" అని అరిచాడు సిద్ధు. "పర్మిషన్ లేనిదే లోపలికి వెళ్ళనివ్వం సార్" అని ఇద్దరు సెక్యూరిటీ అడ్డుకోవడంతో తిక్కలేచిన సిద్ధు బైక్‌తో వాళ్ళకి డాష్ ఇచ్చి పడేసి ఇంట్లోకి వెళ్లి ఇంటి బయట పార్క్ చేసి హిత అని అరుస్తూ ఇంట్లోకి వెళ్ళాడు. సిద్ధు ఇంట్లోకి వెళ్లే ముందే కొంతమంది సెక్యూరిటీ అతడిని అడ్డుకుంటే, సారథి గారు దర్జాగా సోఫాలో కూర్చుంటే ఇంకా అశోక్, కేశవ్ ఇద్దరూ తలుపుకి అడ్డంగా నిలబడ్డారు. "ముందు నా చెల్లిని తీసుకొచ్చి నీ చెల్లిని తీసుకెళ్లరా? ఊపుకుంటూ ఒక్కడివే వచ్చి మీ చెల్లిని తీసుకెళ్తా అంటే చూస్తూ కూర్చుంటామా?" అన్నాడు అశోక్. "నీ చెల్లెక్కడుందో, ఎలా ఉందో నాకెలా తెలుస్తుందనుకుంటున్నావ్? నేనేమైనా తనని ప్రేమించానా? లేక తనని లేపుకు వెళ్ళడానికి నీ ఇంటికొచ్చానా? దొంగచాటుగా తనకి ఫోన్లు చేసి మాట్లాడానా? లేకపోతే పెళ్లి చేసుకుందాం మా ఇంటికి రా అని చెప్పానా? నా కోసం వచ్చిన నీ చెల్లిని పువ్వుల్లో పెట్టి మళ్ళీ నీ చేతికప్పగించాను. మళ్ళీ తనని కాపాడుకోవాల్సిన దమ్ము ధైర్యం లేనోడివి నా చెల్లి మీద చెయ్యి వేసే అంత ధైర్యం వచ్చిందేంట్రా మీకు" అని సెక్యూరిటీ కడుపులో తన్నాడు సిద్ధు. అంతే వాడు వెళ్లి హాల్‌లో మధ్యలో పడ్డాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.